న్యూస్ చూస్తున్నాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్ ను అతలాకుతలం చేస్తున్నాయి. దానికి సంబంధించి మనం చాలానే అప్డేట్స్ కూడా చూసాము. మరీ ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. హార్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ పెట్టిన షరతు ముగియనున్న తరుణంలో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలు వచ్చేశాయి. ప్రస్తుతం $110 నుంచి $115 మధ్య బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర కొనసాగుతుంది. హార్ముజ్ జలసంధి నుంచి ఓడల రవాణాకు వీలు కల్పించాలని, లేకుంటే ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను పేల్చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించడం జరిగింది. అయితే ఈ ప్రకటనకు అదే ధీటుగా ఇరాన్ ప్రతిస్పందిస్తుంది. దీంతో సమస్య కొలిక్కి రాకపోతే ఇంకా ముదురు పాకాన పడుతుందని ప్రపంచ దేశాలతో పాటు మార్కెట్స్ ఆందోళన చెందుతున్నాయి. ఈ టెన్షన్ మధ్య క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పైకి ఎగబాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్ ను అతలాకుతలం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. హార్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ పెట్టిన షరతు ముగియనున్న తరుణంలో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలు వచ్చేశాయి. ప్రస్తుతం $110 నుంచి $115 మధ్య బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర కొనసాగుతుంది. హార్ముజ్ జలసంధి నుంచి ఓడల రవాణాకు వీలు కల్పించాలని, లేదంటే ఇరాన్లోని వంతెనలు, అలాగే విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను పేల్చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. అయితే ఈ ప్రకటనకు అదే ధీటుగా ఇరాన్ కూడా ప్రతిస్పందిస్తుంది. దీంతో సమస్య కొలిక్కి రాకపోతే ఇంకా ముదురు పాకన పడుతుందని ప్రపంచ దేశాలతో పాటు మార్కెట్స్ ఆందోళన చెందుతున్నాయి. ఈ టెన్షన్ మధ్య క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పైకి ఎగపాకుతున్నాయి.